ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ధన ధాన్య అభివృద్ధికి, కుటుంబ పురోభివృద్ధికి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుద్ధపక్షం. ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిష్టాత శుక్రుడు. ఆభరణాలని ధరించడానికి, అలాగే బంగారు ఆభరణాలని చేయించుకోవడం కోసం పురమాయించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ధనానికి సంబంధించిన దిక్కు ఉత్తరం కాబట్టి ఉత్తర దిక్ ప్రయాణం విశేషంగా కలిసి వస్తుంది. లక్ష్మీ పూజకి, అలాగే యోగ్యులైనటువంటి వారికి అన్న సంతర్పణం చేయించుకోవడానికి చాలా మంచిది. విశేష లాభం కలుగుతుంది ఆర్థికంగా. ఈనాటి తిథి చవితి. చవితికి అధిష్టాత గణేశుడు. విద్యని ప్రారంభించడానికి, అలాగే నృత్యాన్ని ప్రారంభించడానికి, చదువుకున్నటువంటి వేద పాఠాన్ని వల్లె వేసుకోవడానికి, అలాగే ఇతరమైనటువంటి విద్యల్ని తిరిగి పునఃస్మరణ చేసుకోవడం కోసం అనుకూలమైనటువంటి తిథి. ఈనాటి నక్షత్రం శ్రవణం. శ్రవణానికి అధిష్టాత విష్ణువు. ఆ కారణంగా వైద్యాన్ని ప్రారంభించడానికి, దాంతోపాటు విద్యని ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు చంద్ర దశకి చెందినవారు అవుతారు. శాంతులు అవసరమై మాత్రం లేదు. ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు చాలా ప్రయత్నాన్ని చేయవలసి వస్తుంది. లక్ష్యం సిద్ధించేంత వరకు మాత్రం ప్రయత్నాన్ని ఆపకుండా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ శ్రమ చేయవలసి వస్తుంది. తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు తమ మీద పడ్డటువంటి కారణంగా తీవ్రమైనటువంటి శారీరకమైన ఒత్తిడికి, మానసికమైన ఒత్తిడికి గురవుతారు. అయితే పనిని మాత్రం సకాలంలో పూర్తి చేయగలుగుతారు విజయవంతంగా. పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలను చేయాలని అనుకుంటారు, కానీ వాయిదా వేసుకుంటారు. అయినప్పటికీ ఏ విధమైనటువంటి నష్టానికి గురి కారు. ఇంట్లో ఉండేటటువంటి విద్యార్థులు చక్కగా చదువుతారు. తగిన విద్యా ప్రమాణాల కోసం ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా విజయాన్ని సాధించవచ్చు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీదేవిని గులాబీలతో అర్చించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రత్యర్థి మీద విజయం సాధించాలనే అదే ఆలోచనలో ఉంటారు మహిళలు. అది అంత మాత్రం సరికాదు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు పోటీదారుల్ని మించి చెయ్యాలి వ్యాపారాన్ని అనే అభిప్రాయంతో ఉంటారు. ఆ కారణంగా కొద్ది వ్యాపారంలో తాత్కాలికమైనటువంటి నష్టాన్ని పొందవచ్చు. ఉద్యోగులు తోటి ఉద్యోగుల మీద దృష్టితో ఉంటారు. అంచేత సకాలంలో పని సక్రమంగా పూర్తి చేయలేకపోవచ్చు. పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారు తప్పక పూర్తి చేయగలం పనిని ఈ రోజుకి సరిపోయినటువంటి దాన్ని అనుకుంటారు. పూర్తి చేసేందుకు తీవ్రమైన శ్రమ పడతారు. చిట్ట చివరికి విజయాన్ని సాధించగలుగుతారు అతి శ్రమ మీద. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీదేవిని చేమంతులతో అర్చించినట్లయితే రుణబాధ క్రమంగా తొలగే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లోటుతో ఉంటారు. ఆ కారణంగా ఆప్తులను, బంధువులను అడిగి ఆర్థికమైనటువంటి లోటుని సర్దుబాటు చేసుకోగలుగుతారు. రుణాన్ని తీసుకోవాలని ఆలోచించినప్పటికీ కూడా రుణ అవసరం దాదాపుగా ఉండకపోవచ్చు. ఖర్చుల్ని తప్పక నియంత్రించుకుంటూ ఉండి తీరాల్సిందే. పై అధికారుల మందలింపులకి గురికారు, కానీ పై అధికారులు వీరితో అంత సుముఖంగా లేకపోవచ్చు. ముఖ్యంగా సోదరులేడ మైత్రి బంధాలు చాలా చక్కగా ఉంటాయి. భార్యతో మాత్రం అనుకూలమైనటువంటి విధానం ఈ రోజుకి ఉండకపోవచ్చు. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వ వివాదాల్లోనికి వెళ్ళడం ఏమాత్రమూ సరి కాదు.
అయితే శ్రమ మాత్రం ఉండదు, విజయం మాత్రం తేలిగ్గానే లభిస్తుంది. అయితే మానసికమైనటువంటి అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది, కారణం తెలియదు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీదేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని, అలాగే పశువుల కొట్టాలకి సంబంధించిన మరమ్మతుల్ని, ధాన్యపు కొట్టాలకి సంబంధించిన మరమ్మతుల్ని చేసుకునే అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు బాగా ఆకర్షించేందుకు వీలుగా మొత్తం తమ ప్రాంగణాన్ని మరింతగా శోభాయమానంగా తీర్చిదిద్దుకునేందుకు ఎక్కువ శ్రమని పడుతూ ఉంటారు, ఆర్థికంగాను మానసికంగాను కూడా. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు తమదైనటువంటి ఆ ప్రదేశాన్ని మరింత సుందరీకరించడం కోసమని రుణాన్ని తీసుకుని దాన్ని బాగు చేయడంలో నిమగ్నులవుతారు. ఉద్యోగులు తీవ్రమైనటువంటి శ్రమని పొందినప్పటికీ కూడా సకాల నిద్ర భోజనాలని పొందుతూ ఉంటారు. అయినప్పటికీ విజయాన్ని ఏమాత్రము వెనుకబాటుతనం లేకుండా సాధించుకోగలుగుతారు, సమయం ఎక్కువగా నష్టపోయినప్పటికీ కూడా. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే అనుకుంటున్నటువంటి ఉద్యోగం దాదాపుగా లభించే అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాలని తీర్చకూడదు సకాలంలో అనే గట్టి నిర్ణయానికి వస్తారు. దానివల్ల ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఎవరెవరికి ఇవ్వవలసి ఉందో ఆ ఇవ్వవలసినటువంటి సొమ్ముల్ని దాదాపుగా ఇవ్వకుండా ఉండి అనవసరమైనటువంటి నిందకి పాల్పడతారు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులకి సకాలంలో జీతాన్ని చెల్లించకపోవడం ద్వారా మానసికమైనటువంటి ఒత్తిడికి, అలాగే శారీరకమైనటువంటి ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు తమదైనటువంటి పనిని సకాలంలో చేస్తూ ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విరోధ భావంతో ఉంటారు, అనుకూల భావం తక్కువగా ఉంటారు. తోటి ఉద్యోగులతో కూడా వాద వివాద ధోరణికి సిద్ధపడి ఉంటారు. ఆ ప్రయత్నాన్ని మానుకోవడం ఎంతైనా మంచిది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీదేవిని సంపెంగలతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు మహిళలు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు చక్కనైనటువంటి వ్యాపారాన్ని చేయగలుగుతారు. అయితే వ్యాపారాన్ని మారిస్తే బాగుంటుందా అనేటువంటి ఊహకు వస్తారు. అలాంటి అవసరాలేమీ లేవు. ఉద్యోగులు అదనపు బాధ్యతల్ని స్వీకరించినటువంటి కారణంగా పెత్తనం చెలాయించాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. ఆ ఊహ ఏమాత్రము సరికాదు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతరమైనటువంటి పరిశ్రమల్ని కూడా తమ చేతిలోనికి తీసుకుందామనే ఊహతో ఆర్థికమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఏ విధంగానూ రుణం లభించదు. ఆ ప్రయత్నం దాదాపుగా కొనసాగకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తీవ్రమైనటువంటి శ్రమని పడకూడదనేటువంటి ఆలోచనతో తేలికైనటువంటి ఉపాయాల కోసమని అన్వేషణ చేస్తారు. దాదాపుగా ఆ ప్రయత్నంలో సఫలీకృతులు కాగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీదేవిని కనకాంబరాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు దూర ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి ఏమాత్రపు సుముఖతని చూపరు. దూరంగా చేసేటటువంటి వారు కూడా మరింకెక్కడైనా సమీప ప్రాంతంలో వస్తుందేమో అనే ప్రయత్నాల్ని చేస్తారు. ఉద్యోగులు బదిలీల కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిది. ఉన్న చోటులోనే ఉద్యోగాన్ని చేసుకుంటూ ఒకవేళ బదిలీయే కానీ ఇచ్చినట్లయితే పై అధికారుల్ని ప్రార్థించి సరిచేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు
వ్యాపార స్థలాన్ని మార్చడం కానీ లేదా వ్యాపారాన్ని మార్చడం కానీ చేయాలనే ఊహకొస్తారు. అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు, చేయడం కూడా మంచిదేమీ కాదు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని చేస్తారు. దానివల్ల పెద్దగా కలుసుబాటు ఉండకపోవచ్చు. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని పాటించడం కోసం తీవ్రమైన కృషి చేస్తారు. అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు, కానీ ప్రయత్నం చాలా చక్కగా ఉండడం వల్ల ముందు నాటికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని ఎర్ర గన్నేరులతో అర్చించినట్లయితే సంఘంలో చక్కని గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బాగా ఉంటారు, బలంగా ఉంటారు. శారీరకంగా ఏ విధమైనటువంటి అనారోగ్యము లేకుండా ఉంటారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని చక్కగా పాటిస్తారు. వృత్తుల్లో కూడా అనారోగ్యం ఏమాత్రం ఉండే అవకాశం లేనేలేదు. రుణానికి సంబంధించిన అవసరం ఏర్పడినప్పటికీ కూడా గట్టిగా రుణాన్ని తీసుకోకూడదనే మంచి పట్టుదలతో ఉంటారు. దాంట్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇయ్యబడ్డటువంటి పనిని సంపూర్ణంగా చెయ్యాలి అని అనుకుంటారు. ఇతరుల సహాయ సహకారాల కారణంగా పూర్తి చేయగలుగుతారు తప్ప తాము స్వయంగా ఆ పనిని పూర్తి చేయలేకపోవచ్చు. ఇతరుల సహాయాన్ని తీసుకోవడం సిగ్గుచేటు పనిగా అని అనుకోవడం ఏమాత్రమూ సరి కాదు. వారి సహాయాన్ని పొందుతున్న దృష్టితో ఉండాలి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారి లక్ష్మీదేవిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే ఉద్యోగం స్థిరపడుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా పనిని చెయ్యాలనేటటువంటి ఆలోచనతో ఉండకపోవచ్చు. ఆ కారణంగా పైవారి మందలింపులకి గురి కావచ్చు. కుటుంబంలో అన్యోన్య సహకార భావంతో ఉండే పరిస్థితి తక్కువగా ఉంది. ఆ కారణంగా కుటుంబజనులకు కూడా అంత ఇష్టపాత్రులు కాకపోవచ్చు. ఈ రోజుకి తీసుకున్నటువంటి రుణాన్ని వెంటనే చెల్లించేయాలనే ఆలోచనతో మరో చోట రుణాన్ని చేసే అవకాశం అవసరం ఉంది. ఆ విధంగా చేయడం ఉత్తమమైనటువంటిది కాదు. దూర ప్రాంతానికి ఒకవేళ బదిలీ అయినట్లయితే తప్పక వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అలా వెళ్ళడం వల్ల నష్టమైతే రాదు, కానీ లాభం పెద్దగా ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తగినటువంటి మూల్యానికే అన్ని వస్తువుల్ని అమ్ముకోగలుగుతారు. ఆర్థికంగా బలంగా కూడా ఉంటారు. రుణాన్ని చేయడం మాత్రం ఏమాత్రం సరికాదు. రుణాన్ని చేసి పెట్టుబడి పెట్టడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని మల్లెలతో అర్చించినట్లయితే ప్రయత్నిస్తున్నటువంటి విదేశీయానం సఫలమవుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య విషయంలో తప్పక శ్రద్ధని పాటించి తీరాలి. ఆర్థికమైనటువంటి లోటుని పూడ్చుకోవడం కోసం రుణాన్ని చేయవలసిన అవసరం కూడా రావచ్చు. రుణాన్ని తీసుకోవడం నేరం కాదు, కానీ దేనికోసం అయితే రుణాన్ని తీసుకున్నారో ఆ రుణాన్ని అందుకే వినియోగించుకోవడం ఎంతైనా అవసరం. తల్లి లేదా తండ్రి ఆరోగ్యం అంత గొప్పగా లేకపోవచ్చు. ఔషధ సేవనే ఇప్పటికి చేస్తూ ఉన్నట్లయితే దాన్ని సక్రమంగా కొనసాగించడం ఎంతైనా అవసరం. విద్యార్థులు విద్యా ప్రమాణాలని బాగా పొందించాలి, అభివృద్ధి చేయాలి అని ఆలోచించినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా అంతగా ఉండకపోవచ్చు విద్యా ప్రమాణ అభివృద్ధి. దూర ప్రాంతంలో పనిచేసేటటువంటి ఉద్యోగులు దగ్గరకు రావడం కోసమని బదిలీ ప్రయత్నాలను చేస్తారు. అవి దాదాపుగా ఫలించకపోవచ్చు. ఒకవేళ ఫలించినప్పటికీ కూడా పెద్ద లాభం లేకపోవచ్చు. ప్రస్తుతానికి బదిలీని విరమించుకోవడం మంచిది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని బాగా విస్తరింపచేయడం కోసమని ఆర్థికమైనటువంటి ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా
అనేక విధములైనటువంటి ప్రకటనని అలాగే ప్రాంగణాన్ని సుందరీకరణ చేయడం కోసమని వినియోగిస్తారు. అది మంచిదే. రుణాన్ని చేయాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాల్ని తీర్చేటటువంటి విధానం కూడా ప్రత్యేకంగా చేపడతారు. సంఘంలో మంచి కీర్తి, ప్రతిష్టని, గుర్తింపుని పొందుతారు. దూర ప్రాంతానికి బదిలీ కావాలనేటటువంటి ఆలోచన ఒకప్పుడు చేసినా ఇప్పుడు ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. విదేశయానం కోసమని ప్రయత్నాన్ని చేసి ఉంటే తప్పక అది ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ విదేశీయానం మీద ఇష్టం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారు వాద వివాదాలు లేకుండా తమ రంగంలో అన్ని పనుల్ని చేసుకోగలుగుతారు. మంచి గుర్తింపుని పొందుతారు. ప్రభుత్వంలో అలాగే ఇతరమైనటువంటి సంస్థల్లో కూడా మంచి గుర్తింపుని పొందగలుగుతారు. విద్యార్థులు సత్ ప్రమాణాలని పాటింపజేస్తారు. విద్యలో మంచి అవకాశం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి కళాశాలల్లో ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని మందారాలతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో తప్పక విజయం సిద్ధిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం శ్రమ ఏమాత్రమూ లేకుండా, వాద వివాదాలు రాకుండా చక్కగా పరిష్కరింపబడే అవకాశం ఉంది. కోపాన్ని బాగా నియంత్రించుకోగలగాలి. కోపం వచ్చినప్పటికీ కూడా వెంటనే మాటల్ని మాట్లాడడాన్ని మరింత జాగ్రత్త చేసుకోవాలి. ఆచి తూచి మాట్లాడడం వల్ల సర్వ ప్రయోజనాలు సుకరంగా సులభంగా సిద్ధిస్తాయనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ముందు సరుకుని వదిలించుకోవడం కోసమని అవసరమైతే కొంత మూల్యాన్ని తగ్గించుకునైనా సరే ఉన్నటువంటి సరుకుని పంపించి వేయడం చాలా అవసరం. న్యాయవాదులకి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి విశేష ఆర్జన కలుగుతుంది. కలిగినటువంటి వాటి ద్వారా స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనడం కోసం తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉండవచ్చు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీదేవిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే రావలసిన బాకీలు క్రమంగా వసూలవుతూ ఉంటాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం చేసేటువంటి చిన్ని పనులు చాలా చక్కటి యోగవంతమైన లక్ష్మీ కటాక్షానికి మార్గాన్ని ఏర్పరుస్తాయి. గృహబల రీత్యానే కాదు, చేసేటువంటి వ్యాపార పరంగా కూడాను అద్వితీయమైనటువంటి అభివృద్ధికి నాంది పలుకుతాయి. మీరు చేయవలసిందల్లా చాలా చిన్న విషయమే అయినా దీన్ని గనక పాటించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన లక్ష్మీ కటాక్షాన్ని మీరు సాధించుకోవచ్చు. కర్పూరం బిళ్ళలు మీరు ఒక చిన్న ఆకుపచ్చని డబ్బాలో ఉంచి మీరు నిర్వహించేటువంటి వ్యాపార స్థలిలో కానీ, లేక కేంద్రంలో కానీ, స్వంత కార్యాలయాల్లో కానీ పెట్టడం వలన అద్వితీయమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అలాగే మీరు కుంకుమ విషయంలో కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఉంది. మీరు కుంకుమ ఉంచేటువంటి డబ్బాలో కూడాను 2-3 కర్పూరపు బిళ్ళలు వేసి ఉంచండి. దాంట్లో మీరు కుంకంతో పూజ చేయటం వల్ల ఈ కర్పూరపు సుగంధ పరిమళ వాసన పూజా శక్తిని, బలాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే అందరూ కూడా ఉపయోగించేది బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయ అనేటువంటిది విశ్వతత్వానికి నిదర్శనం. దానం గనక చేస్తే విశ్వాన్ని దానం చేసినటువంటి సత్ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పారు. చెడు దృష్టిని తొలగించేటువంటి శక్తి ఒక్క బూడిద గుమ్మడికాయకే ఉన్నది సుమా. అందుకనే తప్పనిసరిగా గృహాల్లో గృహప్రవేశ అనంతరం ముందు భాగాన ఉట్టిలో గుమ్మడికాయ ఉంచేటువంటి ఆచార సంప్రదాయం నేటికి కూడా కనిపిస్తుంది.
వ్యాపార స్థలిలో కూడాను అంతే. వ్యాపార కేంద్రాల్లో గుమ్మడికాయ తప్పనిసరిగా ఉండి తీరాలి. అలాగే కొబ్బరి బోండం, ఈ కొబ్బరి బోండానికి అద్వితీయమైనటువంటి శక్తి ఉంది. చల్లదనం కలిగించేటువంటి వస్తువే. వ్యాపార స్థలంలో కనుక కొబ్బరి బోండం కట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా వాస్తు దోషాలు గనక ఉన్నట్లయితే తెలిసి తెలియక బుధవారం నాడు కొబ్బరి బోండాన్ని పూజా మందిరంలో పసుపు రాసి ఉంచండి. వాస్తు పురుష మంత్రాన్ని చదివి గురువారం ఉదయం ఆ కొబ్బరి బోండాన్ని మీ ఇంటి గుమ్మం పైన తగిలించండి. ఇలా గనక చేసినట్లయితే తెలిసి తెలియక చేసేటువంటి వాస్తు దోష ప్రభావం నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు, మనం లక్ష్మీ నారసింహస్వామి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పీచు ఉన్న కొబ్బరికాయ స్వామికి సమర్పిస్తే వాళ్ళు మళ్ళీ ఆ కొబ్బరికాయను మనకిస్తారు. దాన్ని తీసుకొచ్చి మనం గృహం ముందు భాగాన ఉట్టిలో పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది. చూడండి ఎంత విశేషమో. సాక్షాత్తు లక్ష్మీ నారసింహ తత్వం. ఆయన దుష్టశక్తుల్ని ఇంటిలోనికి రానివ్వడు, భయభ్రీతిని తొలగిస్తాడు. అందుచేత అటువంటి కొబ్బరికాయని కూడాను మనం మన గృహంలో ముందు భాగాన గనక ఉట్టిలో గనక పెట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం మన గృహానికి కలిగి తీరుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పెసలు ఉన్నాయి చూసారా, ఈ పెసలు తీసుకోండి. ఈ పెసల్ని పప్పు బద్దలుగా ఉండకూడదు, గుండ్రంగా ఉండాలి. పెసర పప్పు కాదన్నమాట, పెసర గింజలు. గాఢమైనటువంటి ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇవి. సరిగ్గా 999 గ్రాములు తూకం వేసి పసుపు రాసినటువంటి వస్త్రంలో ఈ యొక్క పెసల్ని ఉంచి వ్యాపార స్థలంలో మీరు పెట్టడం వల్ల వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది తీరుతుంది. పెసలకు ఇంత దివ్యవంతమైన శక్తి ఉన్నది అనే విషయాన్ని గుర్తిరగాలి. అలాగే నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచండి గృహ ప్రాంగణంలో. నల్ల ఉమ్మెత్త పువ్వును పరమేశ్వరునికి పూజలో వినియోగించండి. దేదీప్యవంతమైనటువంటి అభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు చతుర్థి, మార్గశీర్ష మాసం, శుక్రవారం. గణేశ పురాణ కథనం ప్రకారం ఈరోజు వర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజునే కపర్ధి గణపతి వ్రతము అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ప్రతి శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థి, అంటే 12 చతుర్థులకు 12 పేర్లు చెప్పబడ్డాయి. మార్గశీర్ష మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థిని కపర్ధి చతుర్థి అంటారు. కపర్ధి గణపతి వ్రతము లేదా దీన్ని వర చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే పుత్రులు లేనటువంటి వారు సంతానం కోసం ఈ రోజున గణపతి ఆరాధన, గణపతి వ్రతము కనుక చేసినట్లయితే సంతాన ప్రతిబంధకమైనటువంటి, అంటే మన కుండలిలో ముఖ్యంగా స్త్రీల కుండలి యందు పంచమ స్థానంలో రాహువు ఉండటం, సంతాన స్థానాన్ని రాహువు చూడటము, కోణంలో రాహువు ఉండటము, అలాగే లగ్నాత్ రాహు యొక్క దోషం ఉండటము, ఈ మొదలైన దోషములు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవటానికి ఈ కపర్ధి గణపతి వ్రతం చేయటం అనేటువంటిది ఆచారంలో ఉంది.
కాబట్టి సత్సంతాన ప్రాప్తి కోసము ఒక మాట కూడా ఉంది. ఏమిటి అంటే, ప్రబలమైనటువంటి దోషం కలిగినటువంటి వంధ్యాదోషం కలిగినటువంటి స్త్రీలకు కూడా తప్పకుండా అనుగ్రహ సిద్ధిని కలిగింపజేసేటువంటి వ్రతము ఈ వ్రతము అని. లేదా ఈ వ్రతము చేయలేనటువంటి వారు ఎవరైనా సరే ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 6 గంటల సమయంలో గణపతి చిత్రపటాన్ని ముందు పెట్టుకొని దీపారాధన చేసి, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసి గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి చక్కగా గణపతికి ఒక 21 గరికల చేత, దూర్వాంకురముల చేత పూజ చేసి గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్లను నివేదన చేసి ఆ ఉండ్రాళ్లను మీ చేత ఒక పిల్లలకు, అంటే వీలైతే 5 పిల్లలు లేదా 8 మంది పిల్లలకు ఆ ఉండ్రాళ్లను ప్రసాదంగా పెడితే సంతాన ప్రతిబంధకమైన దోషములన్నీ తొలగిపోయి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి కపర్ది గణపతి వ్రతాన్ని, గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చెయ్యటానికి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి రోజు. ఇంకొక విశేషం కూడా, ఈ రోజున శుక్రవారం కాబట్టి ధనలక్ష్మి ఆవాహనం కోసము సంధ్యాకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ముత్తైదువ స్త్రీలంతా దీపారాధన చేసి ప్రకృత్యై నమః వికృత్యై నమః అని కలిగినటువంటి అష్టోత్తర పారాయణం చెయ్యండి, కుంకుమార్చన చెయ్యండి. ఆ కుంకుమను రక్షగా నొసట ధరించండి. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపద ఇవన్నీ కూడా ఆనందంతో ముడిపడి ఉంటాయి. ఆనందంగా ఉండాలి అంటే స్నేహితం కూడా కావాలి. మంచి స్నేహితులు ఉండాలి. స్నేహితం పెంచుకోవాలి అన్నా, స్నేహితులు పెరగాలి అన్నా, స్నేహితుల మధ్య సంబంధానుబంధాలు వృద్ధి పొందాలి అన్నా లవంగాలు ఇవ్వాలి, కస్తూరి ఇవ్వాలి, యాలకులు ఇవ్వాలి, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలి అంటుంది సంప్రదాయం. అందుకే ఆధ్యాత్మిక కోణంలో కూడా దైవానికి సమస్త ఉపచారాలు చేసిన పిదప చిట్ట చివరలో తాంబూలం సమర్పయామి అని తాంబూలము ఇస్తాం. తాంబూలం అంటే లవంగం లేకుండా ఉంటుందా? కనుక లవంగం కూడా తప్పనిసరి. లవంగాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటి? లవంగాలను కేవలం ఒక శుభసూచకంగానే వినియోగిస్తామా, లేక ఆరోగ్య పరిరక్షణగా ఔషధంగా కూడా వినియోగిస్తామా అంటే ఔషధ విలువలు ఉన్నది కాబట్టే లవంగాన్ని నిత్య జీవితంలో అంతర్భాగంగా చేశారు పెద్దలు. ప్రత్యేకించి స్నేహభావనలు పెంచుకోవాలి అనే ఆలోచన కలవారంతా కూడా ఇతరులతో లవంగాలను ఇచ్చిపుచ్చుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకంగా నీలగిరి కొండలలో ఈ లవంగాలను ఈనాడు విరివిగా పండిస్తున్నారు. లవంగ అని సంస్కృతంలో ఈ నామం, సైజీరియం అని ఆధునికంగా చెప్పేటటువంటి పేరు గల ఈ లవంగాలను లేకుండా ఏ తీపి పదార్థము సిద్ధం కాదు. చిత్రం ఏంటంటే లడ్డూల తయారీలో లవంగాలు కనిపిస్తాయి, పాయసం తయారీలో లవంగాలు కనిపిస్తాయి. చివరికి తీర్థం స్వీకరించే సమయంలో ఆ తీర్థం నీరు అందులో కూడా కలిపేటటువంటి పొడి లవంగాలు, ఏలకులు, కస్తూరి, తక్కోలము, జాజి, జాపత్రి, జాజికాయ వీటితో కూడిన పొడి. ఇందులో కూడా లవంగాలే ఉండడం ఒక విశేషంగా మనం గుర్తించాలి. దగ్గు, ఆస్తమా, క్షయ, తృష్ణ, వాంతి అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడం, కడుపులో శూల, కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఆకలి కాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ ఋతువులో, హేమంత శిశిర ఋతువుల కాలంలో విరివిగా కనిపించేటటువంటి రోగాలు, వ్యాధులు, బాధలు అవుతుండగా వీటన్నింటికీ ఒకే ఒక సమాధానం. ఇలా ఏలకులు, లవంగాలు అనే వాటిలో లవంగాలను విశేషంగా వినియోగించాలని కూడా సంప్రదాయం చెబుతుంది. లవంగ తైలం 1 నుంచి 3 చుక్కలు, అలాగే 1 స్పూను తేనె, వీటిని పాటుగా వెల్లుల్లి 1-2 రెబ్బలను కలుపుకొని
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేక ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక టీ స్పూన్ స్వీకరిస్తే ఆస్తమా, క్షయ, దగ్గు వీటి నుంచి సులభంగా మనం బయటపడవచ్చును అంటూ సంప్రదాయం చెబుతుంది. వెల్లుల్లి ఆయుర్వేద ఔషధ విలువలు కలిగినటువంటిదే, తేనె ఆయుర్వేద ఔషధ విలువ కలిగినటువంటిదే. వీటితో పాటుగా లవంగాలు కూడా అంతే ప్రమాణంలో మనకు ఉపయోగపడతాయి. కనుకనే భోజనం అయిన పిదప ఆ పదార్థం జీర్ణం కావడం కోసం అనేకులు నేటికి లవంగం నోట వేసుకోవడం మనం గమనించవచ్చు. అతిథులు మన ఇంటికి వస్తే అతిథి మర్యాదలలో అంతర్భాగంగా వారికి మనం కాసింత సోపు, లవంగాలు, ఇలాయచీలు, వక్కపొడు ఇలా ఉన్నదాన్ని అందిస్తే వక్కపొడి వేసుకుంటారా, తాంబూలం వేసుకుంటారా అని అడిగితే తాంబూలం అబ్బే అలవాటు లేదండి, ఒక్కపొడి మేము వేసుకోమండి అని చెప్పేవాళ్ళు సైతం అన్నింటిలో తప్పకుండా తీసుకునేటటువంటిది లవంగపు గింజ, పొడవుగా ఉండేటటువంటిది. అజీర్ణం, కడుపుబ్బరం ఈ బాధలతో ఉండేటటువంటి వాళ్ళు, అధికంగా పుల్లని త్రేన్పులు వస్తున్నాయి అనేటటువంటి బాధల్లో ఉండేటటువంటి వాళ్ళు 5 నుంచి 10 లవంగాలను ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. అలా మరగగాచిన ఆ నీటిని గోరువెచ్చగా అయిన తర్వాత ఉదయము సాయంత్రము ఇలా 2 వేళలా నిద్రకు పూర్వం, రాత్రివేళ, ఉదయం లేచిన తర్వాత ముఖ ప్రక్షాళన అయిన పిదప పరగడుపున చిన్న గ్లాసుగా స్వీకరిస్తే 7 రోజులు ఇలా స్వీకరిస్తే అలాంటి వాళ్ళకి అజీర్ణ వ్యాధి, ఇతరత్రా గల సమస్త ఉదర సంబంధ బాధల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. ఇబ్బందుల బారి నుంచి బయటపడగలుగుతారని కూడా సంప్రదాయ విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది. మనకందరికీ తెలిసిన వైద్య విధానం, చికిత్సా విధానం సులభంగా చెప్పేటటువంటిది క్లవ్ ఆయిల్ అన్న పేరు లభించేటటువంటి నూనె. ఔషధశాలలో తెచ్చుకుంటాం. పంటి నొప్పి అనగానే ఈ క్లవ్ ఆయిల్లో దూది అద్ది పంటికి మనం రాస్తూ ఉంటాం. లవంగ నూనె పంటి నొప్పి, దంతక్షయం నుంచి కాపాడుతుంది. దంతాలలో పురుగులు, దుర్వాసన లేక దంతక్షయం, దంతాలకు సంబంధించిన ఏ విధమైన ఇబ్బంది అయినా, దంతాలు అనవసరంగా కదులుతున్నాయి, దంతాలు రావడం లేదు, అన్నింటికీ కూడా ఒకే ఒక మార్గం క్లవ్ ఆయిల్, లవంగ నూనెను వినియోగించడం. దగ్గు కూడా ఈ రోజుల్లో తొందరగా వచ్చేటటువంటి సమస్య. ఈ ఋతువులో బాగా లభించేటటువంటి పళ్ళలో రేగుపళ్ళు మనకు బాగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రేగుపళ్ళు బాగా తిన్నామా దగ్గు ప్రబలుతుంది. ఈ దగ్గు నియంత్రించడం కోసం 5 నుంచి 10 లవంగాలను వేయించాలి. వేయించి కాల్చిన లవంగాలను చప్పరిస్తే దగ్గు నియంత్రణలోకి వస్తుంది. పచ్చి లవంగాలు చప్పరిస్తే సువాసన మిగులుతుంది. దగ్గు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్త, లవంగాలను వేయించిన పిదప చప్పరించడం. వేయిస్తే ఔషధంగా మారుతుంది, వేయించకపోతే సుగంధ సువాసన ద్రవ్యాలతో కూడుకున్న విలువలు గల ఉపకరణంగా మనకు లభిస్తుంది. అతిమూత్ర వ్యాధి, ఎక్కిళ్ళు, చెవిలో పోటు, పంటిలో నొప్పి ఇలా ఏ విధంగా చూసినా అన్నింటికీ లవంగాలనే ఒక చక్కటి ఔషధంగా, సమస్త వ్యాధులకు నివారణోపాయంగా సనాతన ధర్మం సూచిస్తుంది. కనుకనే భగవతారాధనలో కూడా చివరిలో మనం ఆ ఉపచారాలలో తాంబూలం అన్నప్పుడు లవంగాలు, ఏలకులు, వక్కలు, తమలపాకులు సమర్పిస్తాం. అతిథి అభ్యాగతుల మర్యాదలలో కూడా లవంగాలను అందిస్తాం. అలాగే దానాలలో కూడా లవంగాలను కూడా దానంగా ఇవ్వాలి. అగ్నిహోత్రులకు చిట్ట చివరన మనం అందించేటటువంటి ఆహుతి పూర్ణాహుతి అని పేరు. పూర్ణాహుతిలో కూడా లవంగములను అగ్నిహోత్రుడికి ఇవ్వడం మనం సంప్రదాయంగా గుర్తించవచ్చు. లవంగాలను దానమిస్తే మనకుండేటటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఉదర సంబంధములైనవి అన్నీ తొలగిపోతాయి అని పరిహార విజ్ఞానం తెలియజేస్తుంది. అరిసెమలలు, కడుపులో శూల, కడుపులో నొప్పి, అల్సర్ లేక ఉదర సంబంధిత సమస్తమైనటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి అంటే ఏదైనా పరిహారం ఉందా లేక నివారణోపాయం ఉందా అంటే ఆధ్యాత్మిక కోణంలో లవంగాలను దానం ఇవ్వాలి అని కూడా చెబుతారు. లవంగానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే ఈ ధనుర్మాసంలో కూడా చక్కెర పొంగలి పేరిట మనం చేసుకునేటటువంటి పెసరపప్పు, మిరియాలు,
బియ్యము కలిపి చేసేటటువంటి ఆ పులగం వంటకంలో మనం అలంకరణ కోసం, అందం కోసం లవంగాలను కూడా వినియోగించడం గమనిస్తూ ఉంటాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. పాపానికి ఫలితం రాకుండా ఉంటే బాగుండు అని ఉంటుంది. కానీ లెక్క పెట్టుకునేవాడు ఉన్నాడు, కాలంలో దాని ఫలితం వచ్చేస్తుంది. చేసిన దురితమా ఉన్నది. ఈ మూడింటి నుంచి పైకెత్తగలిగిన వాడెవరు? ఈశ్వరుడు ఒక్కడే. ఆయనకు ఆ అధికారం ఉంది. ఆయన కర్మ తొలగిస్తాడు. ఇవాళ వీడిని పాము కరవాలి అని ఉందనుకోండి, ఆయన తలుచుకున్నాడు అనుకోండి, ఆ పాపాన్ని ఎంత కిందకి తీసుకొస్తాడంటే చీమతో కరిపించి వదిలిపెట్టేస్తాడు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి, ఆపద తీసేసి ఆపద స్థానంలో అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు. ఒకప్పుడు నిజానికి పరీక్షిన్ మహారాజు తల్లి గర్భంలో, ఉత్తరాగర్భంలో ఉండగా అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రపు బుగబుగల చేత కాలిపోతున్నాడు. కాలిపోతుండగా ఉత్తర వెళ్ళి కృష్ణ పరమాత్మ ఎక్కేస్తున్నారు రథం. ఒక పాదం పట్టుకుని ప్రార్థన చేసింది, చెల్లెలి కోడల అని మొదలుపెట్టింది. నీ చెల్లెలి కోడల్ని అనుబంధం చెప్పింది పరమాత్మతో. ఏమీ తెలియనట్టు చూస్తావే, లోపల బిడ్డడు కాలిపోతున్నాడు, వస్త్రప్రభావం చేత కాపాడమంది. పోతన గారు ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, నిజానికి తిరుగులేనటువంటి ఈశ్వర శాసనము చేత పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించగావునా అన్నారు భాగవతంలో. నిజానికి అక్కడితో పాండవ వంశం అంతరించిపోయింది. పరీక్షిత్ మహారాజుతో లోపల కాలిపోవాలి. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు ఉత్తర చేసిన ప్రార్థనకి, శరణాగతికి. అంతే, లోపలికి వెళ్ళి శంఖచక్రాలు పట్టుకుని దర్శనమిచ్చి ఆ పిండాన్ని కాపాడాడు పరీక్షిత్తుని. ఇప్పుడు పాండవ వంశం అంతరించిపోవలసి ఉంటే అనుగ్రహించాడా లేదా? ఆయన జరగవలసినటువంటి పెద్ద నష్టాన్ని కూడా జరగకుండా కాపాడి దాని స్థానంలో శుభాన్ని ఇచ్చేస్తాడు. ఎప్పుడు? ఇప్పుడు నేను భగవంతుడు ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మి, వాడికి ఆ శక్తి ఉన్నది, వాడు జోక్యం చేసుకోగలడు, వాడు నన్ను దిద్దగలడు, వాడు నన్ను ఆదుకోగలడు అని నువ్వు పరమ కష్టంలో ఇరుక్కుపోయినప్పుడు ఆయనని ప్రార్థన చెయ్యగలిగితే, ఎంత గట్టిగా అన్నది కాదు, ఎంత మెల్లగా అన్నది ప్రధానం. ఎందుకని అంటే, పెద్దగా అరిచి ప్రార్థన చేస్తే తప్ప వినపడనటువంటి వాడు కాడాయన. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగమన్నింపొందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రాణాలు పోతుంటే, స్పృహ తప్పిపోతుంటే, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి ఉద్గతమవుతుండగా గుణిగాడు గజేంద్రుడు. వచ్చి రక్షించాడా లేదా? ఆయన రక్షించగలడు, ఆయన వినగలడు. ఆ నమ్మకం ప్రధానం. ఆ విశ్వాసము లేకుండా చేసినటువంటి క్రతువు, భక్తి లేకుండా చేసిన తంతు ఈశ్వరుడు అంగీకరించడు. ఆయన దానికి స్వీకారం అనేటటువంటి మాట ఉండదు. ఆయనకి కావలసింది భక్తి కావాలి. భక్తి ఉండి పదార్థం ఎంత సున్నైపోనివ్వండి ఆయనకి అక్కర్లా. అందుకే శంకరాచార్యులు వారు మానస పూజ ఇచ్చారు, అసలు పదార్థం ఎక్కర్లేకుండా. ఒక స్థాయికి వెళ్ళిపోయాక రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. నా మనసు చేత సృజించి ఇచ్చానన్నారు. స్వీకరిస్తాడు ఆయన. ఎందుకని అంటే ఆయన ఇచ్చినవి ఆయనకి ఇస్తున్నావా, ఆయన ఇవ్వనిది ఏదన్నా మనం సృష్టించిస్తున్నావా? ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాం అంతే. నేను ఏలక్కాయ పట్టుకొస్తే నేను కాయించానా ఏమి, నేను సృష్టించానా? ఆయన సృష్టిలో ఉన్న ఏలక్కాయ ఆయనకి ఇచ్చానంతే. మధ్యలో ఆయనకి కావలసింది భక్తి. దానికి 180 రూపాయలు అయ్యాయని నేను గుండెలు బాదుకుంటే ఆయనకు అక్కలేదు అలబమ్మంటాడు. జన్మజన్మాంతర సుకృతం. రేపు అమ్మ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటే నా చేతి ఏలక్కాయలు అందుకుంటోందని నేను పొంగిపోతే పుచ్చుకుంటాడు. కాబట్టి భక్తితో కూడినటువంటి
అన్వయం ఆయనని ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన ఏది ఉంటుందో అది మనుష్యులను గట్టెక్కిస్తుంది. అందుకే మీరు మహాపురుషుల యొక్క వాంగ్మయాన్ని పరిశీలిస్తే కేవల స్తుతి పాఠాలు మాత్రమే చెయ్యరు, కేవలము స్తుతికి పరిమితం కారు. పరిమితం కాకుండా సమస్త ప్రాణికోటి కాలముతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే, ఎంత ఆపదలోనైనా సరే, ఏ ఆపద లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతిరోజునైనా సరే మీరు శౌచంతో సంబంధం లేకుండా చదువుకోవడానికి వీలుగా, అంటే మీరు ఏ ప్రయాణంలో ఉన్నా చటుక్కుని ఒక్కసారి మీరు తల మీద 3 మాటలు నీళ్లు జల్లుకున్నానని భావన చేసి చదువుకోవడానికి వీలుగా పరమశక్తివంతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ప్రార్థన కింద ఇస్తారు కొన్ని శ్లోకాలని. అవి అత్యంత ప్రధానములు. సాధారణంగా ఏం చేస్తారంటే అటువంటివి ఇచ్చేటప్పుడు మహాకవుల యొక్క గొప్పతనం ఏమిటంటే క్లిష్టమైనటువంటి వాక్కులు అందులో ప్రయోగించారు. 1, 2 అందులో శాబ్దిక సౌందర్యం కూడా ఉంటుంది. వింటున్నప్పుడో చదువుతున్నప్పుడో మీకే సంతోషంగా ఉంటుంది. 4 మాటలు ఎవరైనా చదివారనుకోండి, మీకు తెలియకుండా మీకు వచ్చేస్తుంది. అలా పదగుంభనంతో ఆ శ్లోకాలను ఇస్తారు. నిజానికి మూకశంకరులు కాదు ఇచ్చింది, మూకశంకరుల ద్వారా కామాక్షి పరదేవతయే ఇచ్చింది లోకానికి ఒక శ్లోకం. నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని ఆవిడని అడిగినా ఆవిడ అప్పటికి ఇవ్వచ్చు, అప్పటికి ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకని అంటే నేను ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత పాడైపోతారు అనుకుంటే అప్పటికి అది ఇవ్వకపోవచ్చు కూడా. అది కూడా ప్రసాదంగా స్వీకరించగలిగితేనే విశాల హృదయం. అందుకే ఆ శ్లోక ప్రారంభం చేస్తూ సమర విజయకోటి అని పిలిచారు ఆవిడ్ని. అసలు ప్రారంభం సమరంతో, యుద్ధంతో మొదలుపెట్టారు. అమ్మ, నువ్వు కోట్ల యుద్ధములు చేశావు, ఏ ఒక్క యుద్ధమునందు నువ్వు పరాజయమును పొందవు. అపరాజిత అని ఆవిడకో పేరు, ఆడపిల్లగా పెట్టుకోవడానికి అద్భుతమైనటువంటి పేర్లలో అదొకటి. ఎందుకని అంటే 5 అక్షరాలు బేసి సంఖ్యతో ఉంటుంది, అకారంతో ప్రారంభం అవుతుంది. అపరాజిత అన్న పేరు ఒకప్పుడు చాలామంది పెద్దలు తమ బిడ్డలకు ఉంచుకున్నటువంటి పేరు. అపరాజిత సూక్తము అని దుర్గా సప్తశతిలో ఉంది. ఆ అపరాజిత అంటే ఎన్నడూ ఆమె పరాజయమును ఎరుగదు, ఆమె ఆదిశక్తి. అటువంటి తల్లికి పరాజయం ఎందుకుంటుంది? ఆమె అనేక యుద్ధములు చేసింది. మనమే దేవీ భాగవతాది గ్రంథములలో చదువుతాం. మహిషాసురుడితో చేసింది, శుంభనిశుంభులతో చేసింది, రక్తబీజుడితో చేసింది, దుర్గమాసురుడితో చేసింది, ఎంతోమంది రాక్షసులతో యుద్ధాలు చేసింది. ఎందుకు చేస్తుంది యుద్ధాలు అంటే ఆవిడికి ఏదో సరదా పుట్టి వైరం పెట్టుకుని కాదు, ధర్మాన్ని పాడు చేస్తే యుద్ధం చేస్తుంది. ఆవిడ ఎందుకు యుద్ధం చేస్తుందో, ఎందుకు అవతారం తీసుకుంటుందో చెప్పింది. అందుకే మీరు తత్వతః ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే విష్ణువు అమ్మవారు ఒక్కటే తత్వం, ఒకటే రూపం. పుంస్వరూపాన్ని పొంది విష్ణు అవుతుంది, స్త్రీ స్వరూపాన్ని పొంది పార్వతీదేవి అవుతుంది. ఎందుకని అంటే వీళ్ళిద్దరూ అవతారాలు తీసుకుంటారు, వీళ్ళిద్దరికీ ప్రతిజ్ఞలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా లోకంలో అలంకార ప్రియత్వాన్ని పొంది ఉంటారు.